హే హాయ్ గైస్ వాట్సాప్. వాట్సాప్ లేదు, మెసెంజర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. చెప్పేది విను. హాయ్ అండి, హౌ ఆర్ యు ఆల్? హోపింగ్ ఎవ్రీవన్ ఫైన్. ఇంతకీ ఈరోజు వీడియోలో షరత్ కూడా వచ్చాడండి, అది విషయం. సో కాజేటివ్ వర్బ్స్ చేస్తున్నాం కదా. కాజేటివ్ వర్బ్స్ లో ఈరోజు మేక్ అన్నమాట టాపిక్. మేక్ అంటే ఏంటి అంటే ఏదైనా చేయడం కదా, జనరల్ గా మేక్ అంటే తయారు చేయడం. ఇక్కడ వేరే వాళ్ళ వలన మనం కొన్ని పనులు చేస్తాం అనమాట. అంటే ఏంటో చూడండి డెఫినేషన్ ఒకసారి. మేక్ ఇండికేట్స్ దట్ సమ్మన్ ఆర్ సంథింగ్ కాజెస్ అనదర్ పర్సన్ ఆర్ థింగ్ టు డూ సంథింగ్. అంటే ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళు వేరే పని చేయడం. నిజంగా చెప్తున్నాను, వీడి వల్ల నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కరోనా అప్పటి నుంచి చెప్తున్నాడు, మమ్మీ మనం ఛానల్ పెడదాం మమ్మీ, మమ్మీ మనం కూడా ఛానల్ పెడదాం మమ్మీ అని. అరే మనం స్కూల్కి వెళ్ళి వస్తాం, ఇంకా టైం ఎక్కడ ఉంటుందిరా అన్నాను. అనుకోకుండా సిచ్యువేషన్స్, కొందరికి స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం అవడం పెట్టడం మీకు అంతా తెలుసు కదా. నా ఇంట్రడక్షన్ వీడియో కూడా చూసారు. సో హీ మేడ్ మీ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి ఇది. సరే ఇంతకీ స్ట్రక్చర్ ఏంటో చూసేద్దాం ఒకసారి. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ అంటే V1 అండి. ఒక్కసారి ఇది అప్లై అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ద టీచర్ మేడ్ స్టూడెంట్స్ స్టే ఆఫ్టర్ స్కూల్ అంటే ఏంటి? టీచర్ స్టూడెంట్స్ని స్కూల్ తర్వాత కూడా ఉంచేశారు అని, ఇంటికి వెళ్ళలేకుండా పనిష్మెంట్. ఒక్కసారి ఉండు, ఇందులో సబ్జెక్ట్ అంటే చెప్పాలి కదా. సబ్జెక్ట్ ఏంటి మరి? సబ్జెక్ట్ టీచర్, ద టీచర్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ మేక్ అంటే మనం మేడ్ వీడియో తీసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? స్టూడెంట్స్. బేస్ వర్బ్ V1 ఏంటి? స్టే, ఉండడం. మిగతాది ఇంకా దాని కనెక్టివిటీ అన్నమాట. సో ఇలా ప్రతి సెంటెన్స్ లో కూడా స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ టు వాడం మనం. ఓకే, లెట్ మోడల్ లాగా అనమాట. టు వాడకుండా చేస్తాం, అది అలోకి పర్మిట్ కి అయితే టు వాడాం. ఓకేనా? సో సెకండ్ ఎగ్జాంపుల్, డీజే మ్యూజిక్ మేక్స్ మీ డాన్స్. నిన్నే కాదురా, నన్ను కూడా. డీజే మ్యూజిక్ ఎవరైనా డాన్స్ చేస్తారు కదా, అది నేను చేయలేండి. ఓకే, నెక్స్ట్, హిస్ జోక్స్ మేక్స్ మీ లాఫ్. నిజంగా అండి, బాగా జోక్స్ వేస్తాడు ఇంట్లో. హిస్ జోక్స్ మేక్స్ మీ లాఫ్. ఇంట్లో బాయ్స్ అంతేనండి, సైలెంట్ కనిపిస్తారు కానీ బాగా నవ్విస్తారు కదా, మమ్మీని అమ్మని బాగా నవ్విస్తుంటారు. సో ఇందులో కూడా హిస్ అనేది సబ్జెక్ట్, జోక్స్, హిస్ జోక్స్. ఇదిగోండి మేక్ వచ్చింది, ఆబ్జెక్ట్ మీ, నెక్స్ట్ బేస్ వర్బ్ లాఫ్. ఓకేనా? ఇలా అప్లై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, he made me watch horror movie. ఇది మాత్రం పక్కా నిజం. హారర్ మూవీస్ అంటే నాకు చచ్చేంత భయం. వద్దురా బాబు అంటే వినకుండా మూవీ పెట్టి లాగి పక్కన కూర్చోబెట్టి చూపించాడండి హారర్ మూవీ. రాత్రికి అవే కళ్ళలో వస్తాయి కదా, మీకు రావా? నాకైతే కొంచెం కష్టం. ఐ మేక్ మై చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. డిన్నర్ కి ముందు మా పిల్లలతో హోంవర్క్ చేయించేస్తాను. మర్చిపోయాను, మూవీ చూడడం మర్చిపోయాను. సార్ హోంవర్క్ చేశారా ఇంతకి? చేయలే. ముందెళ్ళి అది చేస్తే వీడు అయ్యాక ఇద్దరం కలిసి చూద్దాం మూవీ. హారర్ మూవీస్ అంటే భయం అన్నా, నువ్వేగా నాకు చూపిస్తున్నావు. వాడు వెళ్ళిపోయాడని మీరు వెళ్ళకండే. చూడండి కొంచెం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకొక 4 అయిపోతాయి. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చామనుకోండి మీకు కూడా కొంచెం సెంటెన్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది కదా, అర్థం అవడానికి. సో ఐ మేడ్ హిమ్ స్టడీ. నేనే వాడిని చదివించాను, మా అబ్బాయినండి. చెప్పకపోతే చదవట్లేదు, మరి ఏం చేస్తాం. వి మేడ్ హిమ్ వేర్ న్యూ డ్రెస్ ఫర్ ద పార్టీ. అంటే చూసారా, సబ్జెక్ట్, మేడ్, ఆబ్జెక్ట్, V1. సో ప్రతి దాంట్లో మనం స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాం. మేమే అతను కొత్త డ్రెస్ వేసుకునేలాగా చేశాము అని. ఆర్ బాస్ మేడ్ అస్ వర్క్ ఎక్స్ట్రా అవర్స్. మా బాస్ మమ్మల్ని ఓటీ చేయిస్తారండి. లేదు, మా స్కూల్లో అలా చేయించరు, కరెక్ట్ టైం ప్రకారమే అవుతుంది. అండ్ ద టీచర్ మేడ్ మీ హ్యాపీ. టీచర్ నన్ను హ్యాపీగా ఉండేలాగా చూశారు. అంటే ఏదో మెచ్చుకోవడమో గిఫ్ట్ ఇవ్వడం ఏదో చేశారు. ద టీచర్ మేడ్ స్టూడెంట్స్ వర్క్ ఇన్ గ్రూప్స్. టీచర్ పిల్లల్ని గ్రూప్స్లో వర్క్ చేసేలాగా చేశారు. సో ఇలాంటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ని మనం కాజేటివ్ వర్బ్స్లో మేక్తో చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనం లెట్ అయిపోయింది, అలో, పర్మిట్, ఇప్పుడు మేక్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ వీక్ ఇంకో కాజేటివ్ వర్బ్తో కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yeah.